అంటే దాదాపు అందరూ కూడా అనర్గళంగా మాట్లాడుతూ ఒక గొప్ప నటులను చూసిన మన ఇండస్ట్రీలో అద్భుతం ఏంటంటే ఒక స్లాంగ్తో వచ్చిన ఆర్టిస్టులను కూడా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ స్థానాన్ని ఇచ్చింది ఈ టాలీవుడ్. ఆ స్థానంలో ఫిష్ వెంకట్ అనేది ఒక మార్కు. మనందరికీ తెలుసు, ఆది చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ గారి చిత్రం ద్వారా తొడగొట్టు అన్న ఒక డైలాగ్ తోటి ఒక కెరీర్ను బిల్డ్ చేసుకొని ఒక అద్భుతమైన స్థానాన్ని సంపాదించుకున్నవాడే ఫిష్ వెంకట్. ఆయన స్థానాన్ని సంపాదించుకోవడం కాదు, అందరి మనసులను దోచుకొని అందరి డైరెక్టర్లకు కావచ్చు, అందరి ప్రొడ్యూసర్లకు కావచ్చు, అందరి నటీనటులకు కావచ్చు, చిన్న పెద్ద అని సంబంధం లేకుండా కాకా బాబాయ్ అని సంబోధిస్తూ ఆయన ప్రేమ ఆయనకు అంటే ఎంతసేపు ఎదుటోనికి ఏదైనా ఇవ్వాలా, ఏదైనా చూసుకోవాలా అంటే ఎంత ప్రేమ పంచుకోవడానికి దావతులైనా ఇద్దామని అంటే అంత ప్రేమ చూసుకునేవాడు. సరే, మనందరికీ జీవితంలో నటీనటులకు అంటే మేము మాలాంటి చిన్న ఆర్టిస్టులు గొప్ప నటులను చూసి నేర్చుకునేవి ఉంటాయి. ఇలాంటి మా బాబాయ్ని చూసి నేర్చుకునేది ఏంటంటే జీవితం అనేది చాలా విలువైంది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, సమయాన్ని గుర్తించుకొని ముందుకెళ్ళాలి. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను అప్కమింగ్ ఆర్టిస్టులకు కావచ్చు, మిగతా ఆర్టిస్టులకు కావచ్చు, ఇక్కడున్న మీడియా మిత్రులకు కావచ్చు, యూత్కి కావచ్చు, మన ఆరోగ్యం మించిన ఆస్తి లేదు. దాన్ని కాపాడుకుంటే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళే స్థానం రాదు. మరి ఫిష్ వెంకట్ గారు మరి అతని దగ్గర మనం చూడాల్సిందే గుణపాఠం కావచ్చు, ఏదైనా కూడా కావచ్చు. అతను లాస్ట్ వరకు కొట్లాడింది ఇంకొద్దిలా బాగుపడి ఇంకొద్దిలా మళ్ళీ లేచి మళ్ళీ నటించి వాళ్ళ కుటుంబాన్ని సెట్ చేయాలి అనే తాపత్రయం ఉండేది. మరి దానికోసం మేము ఫోన్లలో మాట్లాడినాం, ఎందుకంటే షూటింగ్లు అన్నీ దూరంగా ఉండేది. కానీ వద్దాం అనుకునే లోపు ఇది ఈ విధంగా జరగడం చాలా బాధాకరం. మళ్ళీ చెప్తున్నాను, మన ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు. అది కాపాడుకుంటే తప్ప మన కుటుంబానికి మనం చూసుకోవాల్సింది మనం ఉంటేనే మన చరిత్ర. అదొక్కటే మీరు అందరూ నేర్చుకోవాల్సింది, మేమందరం నేర్చుకోవాల్సింది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని, వాళ్లకు ఆయన ఆశీస్సులుండి, వాళ్ళ కుటుంబానికి ఆయన ఆశీస్సులుండి, వాళ్ళ పిల్లలు వాళ్ళు వాళ్ళు వాళ్ళ మన ఫిష్ వెంకట్ అన్న ఎలా అయితే కోరుకున్నారో, ఫిష్ వెంకట్ అన్న వాళ్ళ సంబంధించిన వాళ్ళ గురించి ఏదైతే కోరుకున్నారో వాళ్ళందరూ అలా బ్రతికి ఆనందంగా ఉండాలని మాత్రం కోరుకుంటాం. ఆయన ఆశీస్సులు వాళ్ళకి ఎప్పుడు ఉండాలని, మా కోఆపరేషన్ కూడా వాళ్ళ పిల్లలకి ఎప్పుడు ఉంటుందని మేము మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఫిష్ వెంకట్ అన్న లేకపోవడం అనేది ఒక స్లాంగ్, ఒక ఆర్టిస్ట్ లేకపోవడం అనేది ఇండస్ట్రీలో అది కూడా ఒక లోటే. తీర్చలేంది. ఆయన ఎక్కడున్నా ఆయన ఆత్మశాంతి కలగాలని మరొకసారి తెలియజేసుకుంటూ నేను మీరు వచ్చారు.